ఉన్నతులు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా వందనాలు. కూడి వచ్చిన సంఘానికి కూడా నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం అంటే గత నెల నేను హాలిడేట్లో రాలేకపోయాను. అయితే ఎందుచేత రాలేదంటే దేవుడు గొప్ప కార్యం చేశాడు కిందటి నెల నా జీవితంలో. 20 సంవత్సరాల కాంచి మాకు ఇల్లుంది. మాకు పోర్షన్ అనుకోకంటే లోపల ఒకటే ఫాస్టింగ్లు చేసుకొని అప్పటికప్పుడు దీపం వేరే వాళ్ళ ఇంట్లో అద్దెకుండి మా ఇల్లు కట్టుకోవడం జరిగింది. 2 పోర్షన్లు కట్టాము. ఆ 2 పోర్షన్లో ఆవిడ కలకట్ట నుంచి వచ్చి మాకు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయండి, మేము ఇల్లు కట్టుకోవాలంటే ఆ పెంకిటింట్లో నుంచి మా ఇంట్లోకి వచ్చేసినప్పుడేమో మా ఆయన గారు టాప్ మేస్తారే, మనం లోపల ఇల్లు ఫాస్టింగ్లు చేసుకొని గబగబా వెళ్ళిపోదాం, తర్వాత ఉంటుండగా పక్కిల్లు అది ఫాస్టింగ్లు చేసుకుందాం అనుకొని పక్కింట్లో దీపాము. ఆ దీపైన తర్వాత నేను 20 సంవత్సరాల కంచి నేను కూడా ఒక బట్టల వ్యాపారం చేశాను, కానీ కొన్ని లక్షల మీద తిరిగాను. నాకాడ 4 వర్కర్స్ ఉండారు కదా, ఏనాడు ఆ ఇల్లు గృహం కట్టుకోలేకపోయాను, బాగు చేసుకోలేకపోయాను, అంటే ఫాస్టింగ్లు ఏమైనా చేసుకోలేకపోయేది. 20 సంవత్సరాల కంచి అలా ఉండిపోయింది ఆ గృహం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అదే ఉదయంటల్లో లైవ్లో ఉంటప్పుడు ఈ ఇంటిని ఒక సుందరమైన గృహంగా కట్టినందుకు నీకు వందనాలు ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, ఈ గృహాన్ని కోర్టు సమస్య నుంచి విడిపించావు, నీకు వందనాలు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు అనుకోకుండా దేవుడు ద్వారం తెరిచి ఫాస్టింగ్లు చేసుకున్నందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే అంతేకాదు నేను లోపల అనుకున్నాను, అక్కడ ఉన్నది అమౌంట్ తక్కువే కదా ప్రభువా, నేనైతే లోపల చేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూరు తర్వాత చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటే తీరమాసుకు దేవుడు ఏం చేశాడంటే లోపల బయట కూడా చేసుకున్నందుకు దేవుడు కృప చూపించాడు. అది నా సామర్థ్యం కాదు, నా సామర్థ్యం మించిన కార్యం దేవుడు నా జీవితంలో చేశాడు. అసలు చేయాలంటే నేను అనుకున్నాను, అది చేస్తుండగా డ్యూటీ నుంచి వచ్చి నేను చిన్నపిల్లలాగా చల్లైట్ వేసి ఇంటంతని తిరిగి దేవుడిని స్తుతిస్తూ, దేవా నీకు వందనాలు ప్రభు, థ్యాంక్ యూ జీసస్ అని ఆ గోడలు పట్టుకుని దేవుడిని ఎంతగా స్తుతించాను. ఎందుకంటే అది నా సామర్థ్యం కాదు అసలు. అంచేత నేను హాలిడేట్కి రాలేకపోయాను. దేవుడు కార్యం చేసినప్పుడే మనం ఎలాగో మిస్ అవుతాము. ఆ విషయంలో చాలా బాధపడ్డాను. స్తుతుల బుక్ నేను అందుకోలేకపోయినా కూడా బాధపడ్డాను నేను. ఆ తర్వాత ప్రార్థన చేసుకొని వద్దాం అనుకున్నాను, కానీ మరి రాలేకపోయినా ఆ స్తుతుల బుక్ కూడా. దేవుడు ఇంకా అంత గొప్ప కార్యం చేశాడు. ఆ ఉండిపోయిన పని కూడా ఆకంటే దేవుడు సాగినందుకు మళ్ళీ సహాయం చేస్తాడు. దేవుడు స్తోత్రం, నేను నమ్మేస్తాను. ఈ సాక్ష్యమే కాదు, గతంలో మా అబ్బాయికి పేట్లెస్ పడిపోని అని చెప్పాను, ఇలాగ స్తుతిస్తే దేవుడు కార్యం చేశాడని చెప్పాను కదా. మళ్ళీ అలాగే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సడన్గా మళ్ళీ అబ్బాయి చెప్పగానే నాలో ఏదో తెలియని ఆందోళన, నీరస అయిపోయాను. చాలా కుమిలిపోతుంది. కానీ ఒక్క చేయటంటే ధైర్యం, నేనెందుకు ఏడాలా, నేనెందుకు భయపడాలా, దేవుని స్తుతించి థ్యాంక్ యూ జీసస్, నువ్వు బాగు చేస్తావు, నీకు వందనాలు, నువ్వు పొందిన దెబ్బల వల్ల స్వస్థ వస్తుంది అని చెప్పిస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి ఒక్క ధైర్యం, కానీ ఒక్కంచి కుంగిపోతున్నాను. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. 2 రోజులకల్లా మళ్ళీ మా అబ్బాయి ఏమో ఇక్కడికి వచ్చినా, విజయవాడలో ఉన్నాడు, ఇక్కడికి వచ్చినా అంటే లేదమ్మా బాగుంది, దేవుడికి మహిమ, బాగానే ఉందమ్మా అని దేవుడు చెప్పాడు. దేవుడికి వందనాలు. అంతేకాదు తర్వాత ఏమో ఈ కిందటి నెలలోనే ఒక 3 పావుతలం బంగారం కొనుక్కొని దేవుడు సహాయం చేశాడు. దేవుడికి మహిమ కలగ. అంటే నెలలుగా ఇయ్యం కడతాం కదా, నేను కట్టేది 2500 కానీ అది పావు రాదు. అందులో ఈ అమౌంట్ వేసుకొని కట్టుకునేందుకు దేవుడు ఎంతగా కృప చూపించాడు. అంటే మనం పోయిన బంగారాన్ని 7 పొందుకుంటామని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారని అవన్నీ నిజాలు. అంటే సత్యం మనల్ని స్వతంత్ర చేస్తుంది అనే విషయం నేను నమ్ముచున్నాను. ఇంకా అది కాదు, ఎన్నో కార్యాలు నేను పని చేసిన చోట ఎన్నో చోట్ల పడిపోయినప్పటికీ దేవుడు ఎంతో కాపుదలు ఇచ్చి ఈరోజు చాలా దిక్కు ఆలకిస్తాను, ఇలా పడిపోయాము, ఇది అయిపోయింది, అది అయిపోయిందని. అలాగేది జరగకుండా దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు, రాకపోకల ప్రయాణాలు తోడైన నడిపిస్తున్నాడు. ఎన్నో కార్యాలు చేశాడు నా జీవితంలో. అన్నిటికి కారణం ఏంటంటే థ్యాంక్ యూ జీసస్. ఇది ఇంకోటి కాదు, ఈ ఫాస్టింగ్లు అయ్యే ముందు కూడా నేను కృతజ్ఞత కూడా పెట్టుకొని స్టార్ట్ చేశాను. అందరూ అవ్వకముందు ఏంటి కృతజ్ఞత కూడకు పెట్టుకున్నారు ఇంటికాడంటే, రూతమ్మకి రేటి కారం పెడుతుంటారంటే ఇల్లు ఫాస్టింగ్లు చేస్తారంటే ముందుగా ప్రార్థన పెట్టుకున్నారు.
అని చెప్పేసి అదే ఒక విశ్వాసం మీద కనుక దేవుడు కార్యం చేశాడు. దేవుడికి మహిమ కాక ఈ సాక్ష్యాలు అన్నిట్లో బట్టి దేవుడి నామం మహిమపరచబడిన కాక చాలామంది సాక్ష్యం చెప్పేసిన తర్వాత ఈ చిన్న సాక్ష్యం వల్ల దేవుడు చిన్న సాక్ష్యం కాదు, మన జీవితంలో చేసిన ప్రతీది పెద్ద సాక్ష్యమే. ఈ సాక్ష్యం వల్ల దేవుడి నామం మహిమపరచబడాలనాలి, కానీ ఈ చిన్న సాక్ష్యం అని అనకూడదు. అది చిన్న సాక్ష్యం కాదు, మన జీవితంలో జరిగింది. నేను కొన్ని లక్షల మీద తిరిగాను, కానీ ఏనాడు ఆ ఇల్లు కట్టుకోవచ్చు. ఈరోజు ఆ ఇల్లు వాల్యూ 40 నుంచి 50 లక్షల ఇల్లు. ఇది అంత ఇల్లు కట్టవచ్చు, అంత వ్యాపారం చేశాను. కనీసం అప్పుల్లో 2-3 లక్షలు అయితే ఇల్లే. ఇప్పటి రోజుల్లో అయితే ఒక 10 లక్షలు ఉండాలి, ఒక 5-6 లక్షలు ఉండాలి. అది అంత అవ్వలేదు అందుకే. కానీ దేవుడి పట్ల అంత కార్యం చేశాడు. అంతే, అది చిన్నది కాదు, నా సామర్థ్యం ఎక్కువగా చేశాడు. కాబట్టి అది చిన్న సాక్ష్యం కాదు. దయచేసి ఎవరు సాక్ష్యాన్ని చిన్న సాక్ష్యం అన్నది ఇది అంటే నా రిక్వెస్ట్, ఇది చిన్న సాక్ష్యం వల్ల దేవుడి నామం మహిమపరచబడాలి కనుక ఈ సాక్ష్యం ద్వారాగా దేవుడి నామం మహిమపరచబడాలి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.